నమస్తే. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అవకతవకలపై విచారణ చేపడుతున్న పీసీ ఘోష్ కమిషన్ ఎదుట మాత్రం మాజీ ముఖ్యమంత్రి అలాగే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అయితే హాజరయ్యారు. ఇదే నేపథ్యంలో బీఆర్కే భవన్ పరిసర ప్రాంతాలు కూడా ఇటు బీఆర్ఎస్ శ్రేణులతో మొత్తం కూడా నిండిపోయింది. ఇక నినాదాలు చేసుకుంటూ కూడా వేలాది మంది కూడా అక్కడ గుమిగూడారు. దీంతో ఇక ఆ యొక్క ప్రాంతం కూడా మొత్తం కూడా ఉద్రిక్తతకు దారితీసింది. ఇక ఇదే అంశం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతుంది. అయితే ఇదే సమయంలో బీఆర్ఎస్ పార్టీలో మరొక ఆసక్తికరమైన పరిణామం అయితే చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ కవిత ఈ మధ్య కాలంలో జాగృతి పేరిట ఆమె సొంతంగా కార్యక్రమాలు నిర్వహించుకుంటుంది. సభలు సమావేశాలకు కూడా వెళ్తుంది. ఇక నియామకాలు కూడా జాగృతిలోనే చేస్తుంది. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీకి సమాంతరంగా జాగృతిని అయితే మాత్రం ఆమె ఏర్పాటు చేసుకునే క్రమంలో ఉంటుంది. ఇదే సందర్భంలో బీఆర్ఎస్ నేతలు ఎవరు కూడా కవితను కలిసే పరిస్థితి ఉండట్లేదు. కవిత కూడా బీఆర్ఎస్ నేతలను కూడా కలిసిన వాతావరణం అయితే ఈ మధ్య కాలంలో కనిపించట్లేదు. ప్రధానంగా వరంగల్ సభ తర్వాత ఏదైతే ఎమ్మెల్సీ కవిత అధినేత అలాగే తన తండ్రి కేసీఆర్కు రాసిన లేఖ బయటికి రావడం, అమెరికా నుండి వచ్చి రాగానే ఆమె ఆ లేఖ నేపథ్యంలో ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు, కేసీఆర్ పక్కన దయ్యాలు చేరాయి, అలాగే కోవట్టులు ఉన్నారు, కేసీఆర్ మాత్రం దేవుడు అంటూ కూడా మాట్లాడడం, ఇండైరెక్ట్గా 2-3 సందర్భాల్లో మాత్రం అన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను టార్గెట్ చేస్తూ పార్టీ విధానాల పట్ల మాట్లాడడంతో పెద్ద ఎత్తున సంచలనంగా మారిపోయింది. ఎమ్మెల్సీ కవిత పార్టీ పెట్టబోతుందా లేకపోతే వేరే పార్టీలో ఏమైనా చేరబోతుందా అనే ఒక ప్రచారం కూడా సాగింది. ఇదే నేపథ్యంలో ఆమె మాత్రం సొంత పార్టీలోనే ఉంటాను, పార్టీలో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, వాటిని తీరుస్తే సరిపోతుందని కూడా ఆమె మాట్లాడడంతో ఇక పార్టీలో ఉంటూనే జాగృతి కార్యక్రమాలను అయితే చేసుకుంటూ పోతుంది. అయితే ఇక ఆ లేఖ బయటకు వచ్చిన తర్వాత కేసీఆర్ పిలిపించుకొని మాట్లాడతారని పెద్ద ఎత్తున చర్చ జరిగింది. తన తండ్రినే ఇక ఏదో రోజు పిలిపిస్తాలే అని చాలామంది అనుకున్నారు. కానీ కేసీఆర్ అపాయింట్మెంట్ రాలేదు. సొంత కూతురుకు అపాయింట్మెంట్ రాదా అంటూ కూడా పెద్ద ఎత్తున విశ్లేషణలు కూడా జరిగినాయి, వార్తలు కూడా వచ్చినాయి. అయినప్పటికీ కూడా ఈ భేటీ అనేది సాకారం కాలేదు. దీంతో ఇక కేసీఆర్ కవితను దూరం పెట్టాడంటూ మరొక రకమైన వార్త అయితే బయటకు వచ్చింది. ఇక కేటీఆర్ఏ ఇక పార్టీ నెంబర్ 2 అనే ఒక మెసేజ్ ఇస్తూ ఇక కవితను దరిదాపుల్లో కూడా రానియొద్దు అంటూ కూడా చెప్పారంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి, వార్తలు వచ్చాయి, ఆరోపణలు వచ్చాయి. అది నిజమైనట్టు కూడా సాగింది. ఎందుకంటే దాదాపు 15 రోజుల పైనే ఈ యొక్క తతంగా నడుస్తుంది. అయితే తాజాగా ఈ అంశానికి ఫుల్ స్టాప్ పెడుతూ ఎమ్మెల్సీ కవిత కేసీఆర్ని కలిసింది. తన సొంత తండ్రిని కలవడానికి చాలా రోజులు పడ్డప్పుడు కూడా ఇదే అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒక తండ్రిని కూతురు కలిస్తే పెద్ద విషయం కానప్పుడు కూడా రాజకీయ నేపథ్యంలో పార్టీపై ఆమె చేసిన నేపథ్యంలో ఆ తర్వాత ఎప్పుడు కూడా ఫామ్ హౌస్కి వెళ్ళే అవకాశం రాకపోవడం, అలాగే ఇద్దరి భేటీ లేకపోవడంతో పెద్ద ఎత్తున చర్చ వచ్చిన సందర్భంలో ఇప్పుడే ఈ అంశం చాలా ఇంట్రెస్టింగ్గా మారిపోయింది. వాస్తవంగా ఇంత గ్యాప్ రావడంతో సహజంగానే ఆసక్తిగా మారుతుంది. ఎట్ ది సేమ్ టైం పార్టీ నేతలతో సంబంధం లేకుండా, పార్టీకి సంబంధం లేకుండా సొంతంగా జాగృతి కార్యక్రమాలు నిర్వహిస్తున్న వేళ కలవడంతో మొత్తం ఈ అంశం చుట్టూ కూడా మరోసారి చర్చ అయితే నడుస్తుంది. అయితే ఇక 2 అంశాలు మాట్లాడుకోవచ్చు. ఒకటి, రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్కే భవన్కు ఏదైతే కమిషన్ ఉందో పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరయ్యే ఒక అంశమే పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇదే విచారణకు వెళ్ళే ముందు కవితకు అపాయింట్మెంట్ రావడం, అలాగే నాన్న దగ్గరికి వెళ్ళి ఫామ్ హౌస్లో కూడా సుమారు గంట పాటు కూడా సమావేశం కావడంతో ఇక ఈ అంశానికి ఫుల్ స్టాప్ పెట్టినట్టే అని అయితే రాజకీయ విశ్లేషకులు అయితే ప్రస్తుతానికైతే అనుకుంటున్నారు. అయితే భేటీలో ఏం అంశాలు చర్చకు వచ్చాయి, ఆయన ఇప్పుడే ఎందుకు అసలు అపాయింట్మెంట్ ఇచ్చారు, చాలా కీలకమైన సమయము, విచారణకు వెళ్ళాల్సిన సమయము, ఆ విచారణలో ఎలాంటి ప్రశ్నలు వస్తాయి, ఎట్లా ఆన్సర్ చేయాలి, ఎలాంటి సాక్ష్యాలు చూపించాల్సిన సమయం, ఇలాంటి సమయంలో కరెక్ట్గా ఇన్ని రోజుల వరకు సుదీర్ఘంగా బిజీగా ఉన్న కేసీఆర్ చాలా అత్యంత కీలకమైన సమయంలోనే కూతురు ఎమ్మెల్సీ కవితకు అనుకోకుండా సడన్గా ఫామ్ హౌస్లో అవకాశం ఇవ్వడం, అలాగే భేటీకి ఛాన్స్ ఇవ్వడం, అలాగే ఆ భేటీ సంబంధించిన అంశం కూడా ప్రధానంగా చర్చకు వస్తుంది. సరే, ఆ అంశము ఎటు వచ్చినా కానీ జరుగుతున్న పరిణామాలు మాట చూస్తుంటే మాత్రం పార్టీలో ఇంకోసారి పార్టీ విషయం పైన బయట మాత్రం బహిర్గతంగా మాట్లాడవద్దు. పార్టీ అనేది ముఖ్యం. పార్టీని బలహీనపరిచేలాగా అంతర్గత అంశాలను బయట అయితే చర్చించకుండా ముందుకెళ్ళే ఒక ఆలోచన అయితే జరిగినట్టయితే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ భేటీ తర్వాత ఎమ్మెల్సీ కవిత మరి పార్టీ లైన్లో పనిచేస్తుందా, జాగృతి లైన్లో పనిచేస్తుందా,
పార్టీ లైన్తో పాటు జాగృతి కార్యక్రమాలను సమాంతరంగా సమన్వయం చేసుకుంటూ ముందడుగేస్తుందో తెలియాల్సిన అవసరం ఉంది. అత్యంత కీలకమైన సమయం కేసీఆర్కు విచారణ వెళ్ళాల్సిన సమయంలో ఆయన ఒక విచారణకి వెళ్ళే ముందే అపాయింట్మెంట్ ఇవ్వడం, అలాగే ఫామ్ హౌస్కి వెళ్ళి ఇన్ని రోజుల సుదీర్ఘ చర్చ జరిగిన తర్వాత ఇన్ని రోజుల గ్యాప్ తర్వాత వాళ్ళ తండ్రి అలాగే బీఆర్ఎస్ అధినేతతో భేటీ అంశం అయితే మాత్రం ఒకవైపు విచారణ గురించే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంటే విచారణ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత అక్కడ భేటీ కావడం కూడా ప్రధానంగా ఒక ఆసక్తికరమైన పరిణామం మాత్రం తెలంగాణ రాష్ట్రంలో ఒకే రోజు బీఆర్ఎస్ పార్టీలో 2 పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి. ఇక దీంతో ఇక ఎమ్మెల్సీ కవిత సంబంధించిన వివాదము వ్యవహారాలు ఆరోపణలు కాస్త ఇక ఫుల్ స్టాప్ పెట్టినట్టే అర్థమవుతుంది. ఇక్కడ వరకు అయితే ఈ యొక్క సమస్యకైతే ప్రస్తుతానికైతే మొత్తానికి సజావుగా సాగినట్టు అర్థమవుతుంది. ఇంకొక మెయిన్ సమస్యల్లా అధినేతనైతే కలిసింది, ఇక ఒక సమస్యకు పరిష్కారం దొరికింది. కానీ అసలైన భేటీ ఇంకొకటి ఉంది. అదే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అలాగే ఎమ్మెల్సీ కవిత సొంత అన్న కేటీఆర్తో భేటీ. ఆ అంశం తర్వాత అమెరికా తర్వాత బయటికి రావడం, ఆ బయటకు వచ్చిన తర్వాత వివాదం కావడం, ఆ తర్వాత ఇక కేటీఆర్ మళ్ళీ విదేశాలకు వెళ్ళడం, ఇవన్నీ కూడా తతంగాలంతా జరిగినాయి. అంతకుముందు కేటీఆర్ విదేశాల్లో ఉన్నప్పుడు ఈ ఇండియాకు ఇక్కడికి వచ్చిన తర్వాత జరగడం, ఎక్కడ కూడా భేటీ జరగలేదు. ఇండైరెక్ట్గా దాదాపు డైరెక్ట్గానే కేటీఆర్ను టార్గెట్ చేస్తూ ఆమె చాలా స్పష్టమైన ఆరోపణలు అయితే మాత్రం పార్టీ నాయకత్వం పైన ఆయన తీరు పైన మాత్రం మాట్లాడింది. ఇలాంటి సందర్భాల్లో మరి నాన్నతో భేటీ పూర్తయింది, చర్చలు పూర్తయి, మరి అన్నతో ఎప్పుడు అనేది అయితే ఒక క్వశ్చన్ మార్క్ లాగా ఉంది. వాస్తవానికి ఈరోజు బీఆర్కే భవన్కు ఇక్కడ నిరసన నేపథ్యంలో జాగృతి కూడా అక్కడ చాలామంది కార్యకర్తలు కూడా వచ్చారు, అక్కడ నిరసన చెప్తున్నారు. కానీ బీఆర్కే భవన్ దగ్గర కేటీఆర్ కవిత ఇద్దరు కూడా వస్తారని కూడా చర్చ జరిగింది. కానీ అంతకంటే ముందే ఇక్కడ కేసీఆర్ గారితో కలవడంతో అక్కడ అయిపోయింది. అక్కడ అయిపోవడంతో ఇక్కడ బీఆర్కే భవన్ మొత్తం సరౌండింగ్ అంతా మాత్రం కేటీఆర్ నాయకత్వంలో అయితే నడుస్తోంది. ఇక 1 గంటలకైతే తలసాని క్వార్టర్లో మాత్రం అక్కడ ఒక ప్రెస్ మీట్ కూడా నిర్వహించబోతున్నారు తెలుస్తుంది. ఇద్దరు ఒకే దగ్గర ఉండడం వల్ల కవితకు ఎలివేషన్ ఎక్కువ వస్తుంది, ప్రాధాన్యత ఎక్కువ వస్తుంది అన్న కోణంలో ఇక ఆమెను ఫామ్ హౌస్ వరకే పరిమితం చేసినట్టు తెలుస్తుంది. ఫామ్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత సగ దూరం వరకు కేసీఆర్ కాన్వాయ్ వెనుక కవిత వచ్చినప్పటికీ ఆ తర్వాత పక్కదారి పడినట్టు తెలిసింది. ఇక కేటీఆర్ కేంద్రంగా అయితే మాత్రం బీఆర్కే పరిసర ప్రాంతాల్లో విచారణ ముందు ఆ ప్రాంతం అంతా మాత్రం ఆయన అయితే మొత్తం అక్కడ డైరెక్షన్ చేస్తున్నారు, ఇటు నాయకులకు ఇటు క్యాడర్కు. మరి కేటీఆర్తో భేటీ ఎప్పుడు జరగబోతుంది, మరి అన్న చెల్లెలు ఇద్దరు కలవబోతున్నారా, కలిసి ఈ సమస్యకు పార్టీ అంతర్గత వ్యవహారం కాబట్టి పార్టీ విషయంలో ఎక్కడ ఇబ్బంది కాకుండా గతంలో హరీష్ రావు కేటీఆర్ కలిసినట్టు ఈసారి కవిత కేటీఆర్ భేటీ జరగబోతుందా, జరిగితే ఇక ఈ సమస్యకు పరిష్కారం రాబోతుందనే ఒక చర్చ అయితే ఉంది. అది మాత్రం ఇక పెండింగ్లో ఉంది. ఆ సమస్య కూడా అధినేతనే మరి ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే కేసీఆర్ని కలవడమే కష్టము, అలాంటిది కేసీఆర్ భేటీ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో మరి అన్నతో చెల్లి భేటీపై మాత్రం మరొక క్వశ్చన్ అయితే వెంటాడుతుంది. ఆ క్వశ్చన్కు త్వరలో మరి ఆన్సర్ రావచ్చు అని మొత్తానికి అయితే పార్టీ వర్గాలు అయితే చాలా ఎదురు చూస్తున్నారు. మరి దానికి ఆన్సర్ రావాల్సింది. ఏదేమైనప్పటికీ ఇటు ఒకవైపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పీసీ ఘోష్ కమిషన్ ఎదుట మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత మాత్రం విచారణను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సందర్భంలో పార్టీ పరంగా అలాగే మొత్తం రాష్ట్ర ప్రజలు అలాగే ఈ అంశంపై మాత్రం పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సందర్భం. మరోవైపు ఇలాంటి చర్చ జరుగుతున్న నేపథ్యంలో విచారణకు వెళ్లే ముందే తన సొంత కూతురు ఎమ్మెల్సీ కవితకు అపాయింట్మెంట్ ఇవ్వడం, సుదీర్ఘంగా చాలాసేపు మాట్లాడడంతో ఈ 2 అంశాలకు ఈరోజైతే మాత్రం మొత్తానికి ప్రాధాన్యత అయితే దొరికినట్టు అవుతుంది. చూడాలి మరి ఎమ్మెల్సీ కవిత మరి పార్టీ లైనా లేకపోతే జాగృతి లైనా 2 లైన్లో కొనసాగడానికి సిద్ధమవుతుందా, మరి అధినేతనైతే కలిసింది మరి మాట్లాడుకుంది, కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ సొంత అన్న కేటీఆర్తో భేటీ ఎప్పుడు ఉండబోతుంది, కేటీఆర్తో మరి సమన్వయం చేసుకుంటుందా, ఇద్దరి మధ్య సయోధ్య కూరుతుందా లేదా అనేది మాత్రం కాలమే నిర్ణయిస్తుంది.